తెలుగు ఇండస్ట్రీలో నందమూరి హీరోల హవా కొనసాగుతుంది. ఇక నందమూరి బాలకృష్ణ తన 100వ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన గౌతమ్ పుత్ర శతకర్ణి లాంటి చారిత్రాత్మక చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించగా దేవిశ్రీ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్ గత సంవత్సరం టెంపర్ చిత్రంతో జోరు పెంచిన మనోడు ఈ సంవత్సరం నాన్నకు ప్రేమతో చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో జనతా కెరీర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో కూడా మంచి డిమాండ్ పెరిగిపోయింది. గతంలో ఇక్కడ ఫ్లాప్ అయిన కొన్ని చిత్రాలు హిందీలో డబ్ అవ్వగా అక్కడ రికార్డు స్థాయిలో టీఆర్పీని తెచ్చుకున్నాయి. తెలుగులో డిజాస్టర్ గా మిగిలిపోయిన చిత్రం దమ్ము అక్కడ 90 లక్షలకు పైగా వ్యూస్ రాబట్టుకుంది. అంతేకాదు రభస హిందీలో లిమిటెడ్ స్క్రీన్ లో డబ్బింగ్ వర్షన్ లో విడుదలై మంచి కలెక్షన్లు వసూలు చేస్తే నానక్ ప్రేమతో డైరెక్ట్ తెలుగు వర్షన్ లోనే విడుదలై మంచి వసూలు రాబట్టింది. దీంతో ఇప్పుడు అందరి చూపు జనతా గ్యారేజ్ పైనే ఉంది. తాజాగా జనతా గ్యారేజ్ సాటిలైట్ రైట్స్ ని స్టార్ గ్రూప్ సంస్థ భారీ రేటుకి కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ సంస్థ ఏకంగా ఈ చిత్రానికి 6.50 కోట్లు చెల్లించి ఈ మూవీ సాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకుందని సమాచారం. అయితే గతంలో పవన్ కళ్యాణ్, సర్దార్ గబ్బర్ సింగ్, అల్లు అర్జున్, సారెనోడ్ చిత్రాలకు సాటిలైట్ హక్కులు 6 కోట్ల ధర పలికాయి. ఇప్పుడు వాటి రికార్డ్స్ ని గ్యారేజ్ బద్దలు కొట్టింది. అంతేకాదు బాహుబలి తర్వాత అత్యధిక రేటుకు సాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయిన సినిమాగా జనతా గ్యారేజ్ 2వ స్థానంలో నిలిచింది. మరిన్ని మూవీ న్యూస్ కోసం రెమిస్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.